ఈ దినము మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన అందరితో చేయబోతున్న దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన జీవ గ్రంథం నుంచి ఆయన వాగ్దానం రూపంగా, ఇదిగో మీరు అడుగుపెట్టు ప్రతి ఒక్క స్థలమును మీకు ఇస్తాను, మీరు ఏదైతే ఆశపడతా ఉన్నారో అది మీకు అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్థలం అంటే స్థలమనే కాదు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ పాడి పంటలు కావచ్చు, చేసిన కష్టజీవితంలో కావచ్చు, ఏదైతే ఆశపడుతున్నావో దాని విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో దేవుడు మీకు తోడే ఉండే, ఇదిగో మీరు అవసరమైనది నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఏదైతే కావాలని ఆశపడుతున్నావో అది నీకు నేను సహాయం చేస్తాను, ఇదిగో నా కుమారులారా, నా కుమార్తెలారా, నా జనాంగమా, ఇదిగో మిమ్మల్ని నేను ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించాలని ఆశపడతా ఉన్నాను. ఇదిగో మీ జీవితంలో చూడని అద్భుతకార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఇదిగో మీ కుమారుని ఆశీర్వదించబోతున్నాను, మీ కుమార్తెలు ఆశీర్వదించబోతా ఉన్నాను, మీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతా ఉన్నాను, మీ పాడి పంటను ఆశీర్వదించబోతా ఉన్నాను, మీ దుక్కుటెద్దులు ఆశీర్వదించబోతా ఉన్నాను, మీ ఉద్యోగాలు మీకు ప్రమోషన్ రాబోతా ఉన్నాను, మీ చదువులను ముందు తీసుకెళ్ళబోతా ఉన్నాను, మీరు ఏదైతే అడుగుతూ ఉన్నారో అన్ని విషయంలో నేను ఆశీర్వదించబోతా ఉన్నాను. ఎలాగైతే నేను మోషేకు తోడే ఉండి, యెహోషువకు తోడే ఉండి, ఇజ్రాయెల్ ప్రజలకు తోడే ఉండి, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఎలాగైతే నేను నడిపిస్తానో, ఇదిగో మీకు అడుగుపెట్టిన ప్రతి స్థలం ఎలాగైతే మీకు ఇస్తానని చెప్పినాను, అదేవిధంగా ఈరోజు మీతో కూడా నేను వాగ్దానం చేస్తాను. ఇద్దో మీరు అడుగుతున్నది ఏదైతే కావాలో ఆశపడతా ఉన్నారో అది మీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే నా ఇదిగో మీరు ఎప్పుడైతే ప్రభు నాకు సహాయం చేయని అడుగుతారో మీకు ఇవ్వడానికి నేను ఇదిగో సిద్ధంగా ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినాన దేవుని అడగడానికి ఇష్టపడతా ఉన్నావా, ఆశపడతా ఉన్నావా? అయితే నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఒకవేళ వీలైతే మోకరించి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సృష్టికర్త దేవానికి వంతులు ఇస్తూ ఉన్నాను. ఎలాగైతే మోషే యొక్క సైన్యముతో, మోషేతో, యెహోషువతో, ఇజ్రాయెల్ ప్రజలతో, అక్కడున్న ప్రతి ఒక్కరితో మీరు ఎలాగైతే వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా, ఆ విధంగా ఈరోజు మాతో, ఇదిగో మా అందరితో అయ్యా మీరు చూస్తున్న వాగ్దానం బట్టి నీకు వంతులు ఇస్తూ ఉన్నా. అయ్యా మా అవసరతలు అక్రతలు ఎరిగిన దేవుడు, మా స్థితిని మా పరిస్థితిని ఎరిగిన దేవుడు ప్రభా, మా స్థితిగతులను చూస్తున్న దేవుడు, అయ్యా మీరు సహాయం చేయకపోతే మాకు ఎవరు చేస్తారు ప్రభా? మీరే మా సహాయకుడు ప్రభా. అయ్యా అందు నిమిత్తం అడుగుతూ ఉన్నాం. చాలా వేదనలో కృంగి ఉన్నాం ప్రభా. అయ్యా మా పాడి పంట ఫలించక, మా వ్యాపారంలో విస్తరింప చేయబడక, మా చేతి కష్టంలో మేము ఫలించే వారికి లేక, అప్పు సమస్యలలో మేము కృంగిపోతూ ఉన్నాం ప్రభా. అయ్యా మీరు మాకు సహాయం చేసి గొప్ప మేలు దయచేయమని మీకే మహిమ గంత ప్రభావం చెల్లించుకుంటాం. ఈ దినాన్ని మా జీవితంలో చేసిన ఈ వాగ్దానము అయ్యా నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబాల జీవితాల్లో అయ్యా నెరవేర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు ఈ వాగ్దానము మన కుటుంబంలో, మన కుటుంబం యొక్క సభ్యుల యొక్క కుటుంబములలో, మన జీవితంలో నెరవేర్చబడుకుంటూ వచ్చును గాక. ఆమేన్.